యాహ్! సో, ఐటీ ఇండస్ట్రీ గురించి మీకు కొన్ని విషయాలైతే చెప్పాలండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైక్ ఎలాంటి నాలెడ్జ్ స్కిల్స్ లేకుండా, ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా కొద్దిమంది ఐటీలో ప్లేస్ అవుతూ ఉంటారు. ఓకే. సో, అలాగే విత్ టెక్నికల్ స్కిల్ ఉండేసి ఫుల్ కమ్యూనికేషన్ నాలెడ్జ్ ఉండి కొద్దిమంది సెట్ అవ్వకుండా లైక్ వాళ్ళ పొజిషన్ రాలేకపోతుంటుంది. సో, ఐటీ అనేది చాలా విచిత్రమైన ప్రపంచం అండి. సో, ఇక్కడ నేను సర్వేలు కాలేనేమో ఐటీ కంపెనీలో అన్నవాళ్ళు సర్వేలు అవుతారు. అండ్ నేను డెఫినిట్‌గా సర్వేలు అవ్వగలుగుతాను అనుకున్న వాళ్ళు సడెన్‌గా వాళ్ళు లైక్ ఆ పొజిషన్ నుంచి కొద్దిగా డౌన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ ఏంటి మెయిన్ థింగ్ అంటే ఈ వీడియో మెయిన్ కంటెంట్ ఏంటంటే, సో, ఐటీలో ట్రై చేసేటప్పుడు మనం ఒక పొజిషన్‌కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అది తారుమారు అయితుండొచ్చు. లైక్ నేనేం చెప్తున్నానంటే లైక్ చాలామందిని చూసినప్పటికీ సో, ఐటీలో కొద్దిమంది జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు నిలబెట్టుకోరండి. చాలా టెక్నికల్ స్కిల్ ఉంటుంది. వాళ్ళు అనుకున్నట్టుగానే జాబ్ వస్తుంది. వర్క్‌లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వర్క్ చేయడం అర్థం కాదు. అప్పుడు వాళ్ళు హెక్టిక్ ఫీల్ అవుతుంటారు. అరే! నాకు ఇది అర్థమైతలేదు. నేను చేయలేనేమో అని అట్లా రిజైన్ చేసుకొని బయటకొచ్చే వాళ్ళుంటారు. కొద్దిమంది అవకాశాలు లేక ట్రై చేస్తూ ఒక్క పొజిషన్ వస్తే చాలు నేను కంటెంట్‌ని గెయిన్ చేసుకొని సర్వేలు అవ్వగలుగుతాను అనే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అంటే మీకు ఐటీ అనేది చాలా నేర్పిస్తుందండి. ఐటీ అంటేనే చాలా విచిత్రమైన ప్రపంచం ఇది. ఈ విచిత్రమైన ప్రపంచంలో ఎంతోమంది చాలా మంచి పొజిషన్‌లో ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎలాంటి స్కిల్ ఉండదు. నేను చూసినప్పటికీ ఎలాంటి స్కిల్ ఉండదు. అసలు వాళ్ళకి టెక్నికల్ స్కిల్లే ఉండదు. బట్ వాళ్ళు ఈ రోజుల్లో గుడ్ లీడ్ పొజిషన్‌లో ఉన్నారు. గుడ్ మేనేజర్ పొజిషన్‌లో ఉన్నారు. మంచి క్లయింట్స్‌కి ఇంటరాక్ట్ అవుతున్నారు. ఓకే. సో, కొద్దిమందికి టెక్నికల్ స్కిల్ ఉంటుంది. వాళ్ళు అక్కడే ఉంటారండి. సో, ఐటీ అంటే ఏంటంటే లైక్ ఇక్కడ మీకు ఉండాల్సింది ఏంటి? ఒక జాబ్ రానప్పుడు మనం తీసుకున్న డెసిషన్స్ ఏం చేయాలి? ఓకే. ఇప్పుడు చాలా ట్రై చేస్తుంటారు వాళ్ళు. బాగా ట్రై చేస్తుంటారు. ఇప్పుడు ఇంటర్వ్యూ ఉందంటే వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడరు. డే అండ్ నైట్ కష్టపడకుండా లైక్ ఒక ఇంటర్వ్యూ ఉందంటే ఇంక దాన్ని ఎట్లాగైనా క్రాక్ చేయాలని చెప్పేసి 24 అవర్స్, 3 డేస్, 4 డేస్ కంటిన్యూగా చదువుతుంటారు. బట్ నీతో పాటు ఒక పర్సన్ ఉంటాడు. తను ఏమీ చదవడు. జస్ట్ ఇట్లా పైన పైన చూసేసి ఇంటర్వ్యూకి వెళ్ళిపోతారు. తను సెలెక్ట్ అవుతాడు. మనం సెలెక్ట్ కాము. ఒక్కరోజు కూడా ఒక క్లాస్ వినడు. లైక్ అంటే నేనేమంటున్నా అంటే లైక్ ఐటీలో జాబ్స్ రావాలి అంటే మనకి మెయిన్‌గా ఉండాల్సినవి ఏంటంటే పేషెన్స్ ఇంపార్టెంట్. స్కిల్ ఇంపార్టెంట్. స్కిల్‌తో కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి. జాబ్ వచ్చిన తర్వాత కూడా సీనియర్స్‌కి బ్రదర్ లైక్ వాళ్ళ వర్క్ మనం చేయాలి. వాళ్ళతో రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళ దగ్గర వర్క్స్ నేర్చుకోవాలి. వాళ్ళు చెప్పిన దానికి సమాధానం ఇవ్వాలి. సో, ఈ మెయిన్ కంటెంట్ ఏంటంటే లైక్ కొద్దిమందికి మోటివేషనల్‌గా వెళ్తుంది ఈ వీడియో అని చెప్పేసి. లైక్ కొద్దిమంది నాకేం రాదు, నేనేం సర్వేలు కాలేను, నాకేం జాబ్ రాదేమో అనుకోని బాధపడుతున్న వాళ్ళకి ఇదొక మోటివేషనల్ అవుతదని చెప్పేసి నేను పంపిస్తున్నాను. అలా అనుకోకూడదు. ఎలాంటి స్కిల్ లేకున్నా 100% మంచి పొజిషన్‌లో ఉన్నారండి. చాలామంది ఉన్నారు. చాలామంది కొన్ని లక్షల ప్యాకేజ్‌లలో ఉన్నారు. ఓకే. సో, మీరు ఎప్పుడైనా వెనకడుగు వేయొద్దు. కాన్ఫిడెంట్‌గా ప్రతి ఒక్క ఇంటర్వ్యూ ట్రయల్ చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్క ఇంటర్వ్యూ ఫేస్ చేస్తూ ఉండాలి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చాలామంది జాబ్ కొడతామనే ఉద్దేశ్యంతో వెళ్తారు. అలా వెళ్ళొద్దు. ఒక ఇంటర్వ్యూకి ఒక ఎక్స్‌పీరియన్స్‌గా వెళ్ళండి. ఓకే. జాబ్ వస్తదా రాదా ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూనే ఉండండి. ఏమైనా మీకు జాబ్ రాకపోతే మళ్ళీ మీరు రివైజ్ చేసుకోండి. నేను ఎక్కడ మిస్ చేశాను ఏంటని. అట్లా మీరు ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తుంటే అంత అనుభవం మీకు రావడం జరుగుతుంటుంది. సో, చాలామంది నాకు నాలెడ్జ్ లేదు. నేను వెనకడుగేద్దాం అనుకుంటున్నాను. నాకొద్దు నేను డ్రాప్ అవుదాం అనుకుంటాను అంటారు. నో. నువ్వేదైతే నేర్చుకున్నావో అది ప్రజెంటేషన్ ఇవ్వు. ఇంటర్వ్యూలో ప్రజెంటేషన్ ఇవ్వు. ఇంటర్వ్యూస్ ఎక్కడ పడుతున్నాయో చూసుకోండి. ఎక్కడ ఉన్నాయి చూసుకోండి. నౌ-ఏ-డేస్ ఓపెన్ ఫండమెంటల్స్ ఉన్నాయి. ఓపెన్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఓపెన్ మార్కెట్ ఇక్కడ. ఎవరికేం జాబ్ ఇవ్వరు. ఓపెన్ మార్కెట్ ఉంటది. దాంట్లో మనకి కొన్ని చూసుకొని మనకు సింక్ అయిన వేకెన్సీస్‌ని తీసుకొని మనం అక్కడ రెజ్యూమ్ పంపించామనుకోండి డెఫినిట్‌గా ఇంటర్వ్యూలో కూడా కొన్నిసార్లు మీ యాటిట్యూడ్, మీరు మాట్లాడే మాటలు, మీ కాన్ఫిడెన్స్ వల్లనే మీకు మంచి పొజిషన్ రావడం జరుగుతది. ఓకేనా? ఆ కాన్ఫిడెన్స్ వల్ల నువ్వు భయపడుతుంటావు. నాకు జాబ్ రాదేమో అని చెప్పేసి. బట్ ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి నచ్చుతుంటది. సో, మనం ఏం చేస్తున్నారంటే మనకున్న కాన్ఫిడెన్స్‌ని ఇంటర్వ్యూలో చూపించాలి. డెఫినిట్‌గా మనకి నచ్చే క్లయింట్స్ ఉంటారు. మనల్ని రిక్రూట్ చేసేవాళ్ళు రిక్రూటర్స్ ఉంటారు. డెఫినిట్‌గా నేను చెప్తున్నానండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఓకే. మీరు ఐటీ అనేది చాలా విచిత్రమైన ప్రపంచం అని నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇలా లైక్ ఎలా నేను చేయలేను అన్న వాళ్ళకి చేపిస్తుంది. చేస్తాను అన్న వాళ్ళకి చేయనీయదనమాట. అంటే చేయనీయదు అంటే వాళ్ళ లైక్ కొంతమందికి పొజిషన్ వచ్చిన తర్వాత వాళ్ళు గ్రో అప్ అవ్వరు. అదే స్కిల్‌లో ఉంటారు. అదే డొమైన్‌లో ఉంటారు. మళ్ళీ ఏం చేయాలి? ఆ వర్క్ చేసుకుంటూనే ప్యారలల్లీ మనం ఎక్కడైనా ఫోకస్ చేసి ఇంకో నాలెడ్జ్‌ని గెయిన్ చేస్తూ ఉండాలి. మనకి అట్లా మనం ప్యారలల్‌గా మూవ్ ఆన్ వెళ్ళిపోతుంటాం. కొద్దిమంది ఏం చేస్తుంటారంటే
జాబ్ వచ్చిందంటే ఇంకా అదే రోలు, అదే మాడ్యూల్, అదే నాలెడ్జ్ ఉంటుంది. గ్రోత్కి వెళ్ళరు వాళ్ళు. ఇంకా గ్రోత్ అవ్వాలంటే అప్గ్రేడ్ చేసుకోవాలి మన స్కిల్. అప్గ్రేడ్ చేసుకున్నప్పుడే మనకు మంచి పొజిషన్ వస్తుంది. సో ఈ వీడియో మీ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి, చాలామందికి మోటివేషనల్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నాము. సో ఇంకా ముందు ముందు కూడా చాలా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.